యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజు వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఇక్కడ 4 రకాల చెట్లను చూస్తున్నాము. 2 రకాలు ఒక విధానంలో ఉంటే మరి 2 రకాలు ఇంకో విధానంలో ఉండడాన్ని మనం చూడగలము. ముండ్ల చెట్లు, దురదగొండి చెట్లు అనగా ఫలించని వారికి సూచనగా ఉన్నారు. నిరుపయోగమైనటువంటి వారికి, హానికరమైనటువంటి వారికి, వినాశకరమైనటువంటి వారికి, శాపకరమైనటువంటి వారికి సూచనగా ఉంటే, దేవదారు వృక్షములు, గొంజు వృక్షములు అనగా మంచివారు, ఫలవంతమైన, అందమైన చెట్లతో పోల్చబడిన వారుగా మనం చూడగలము. అనగా పరిశుద్ధ జీవితాన్ని జీవించే వారికి వీరు సూచనగా ఉన్నారు. భక్తిహీనులకు బదులుగా నీతిమంతులు లేచుట, పాపులకు బదులుగా పాపము లేనివారు అనగా పాపం అనగా భయపడేవారు, పరిశుద్ధంగా జీవించేవారు లేచుదురు. ఈ భక్తిహీనులు వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుందంటే, ఈ దురదగొండి చెట్ల వలె, తర్వాత ముండ్ల చెట్ల వలె, ఆ విధంగా వాళ్ళ జీవితాలలో ఏది కూడా మెరుగైనది ఉండదు. వారి స్వభావమే మరి ఒకలాంటి పాపపూరితమైన స్వభావం కలిగి ఉంటారు. ఒకవేళ వారు దేవుని దయను బట్టి గనక మార్పు చెందితే, వారు దేవదారు వృక్షముల వలె, గొంజు వృక్షముల వలె పెరిగి వృద్ధి చెందుతారు. ఈ పరిశుద్ధులను గొంజు వృక్షములతో పోల్చినారు. మనం జకరియా గ్రంథము 1వ అధ్యాయంలో కూడా చూడగలము. ఎందుకంటే అవి చూడడానికి ఎంతో బాగుంటాయి. చాలా మరి మంచి తీపి వాసన వాటి నుంచి వస్తుంది. ఎప్పుడు పచ్చగా ఉంటాయి. నీటి ప్రదేశంలో పెరిగి వర్ధిల్లుతాయి, ఫలాలను ఇస్తాయి. ప్రభు ప్రేమకు శాశ్వతమైన గుర్తుగా ఈ గొంజు వృక్షాలు ఉన్నాయి. వారు కొట్టివేయబడక దేవదారు, మరి వారు అన్నప్పుడు ఎవరు అంటే నీతిమంతులు, దేవుని యొక్క న్యాయమును నీతిని అనుసరిస్తూ దేవుని దృష్టిలో పరిశుద్ధంగా జీవించేవారు గొంజు వృక్షముల వలె, ఆ దేవదారు వృక్షముల వలె వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అయితే మరి ఈ దేవదారు వృక్షముల వలె, గొంజు వృక్షముల వలె తయారైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, వారు దేవుని యొక్క పేరు పెట్టబడతారు. ఆయన ప్రేమను కలిగి జీవిస్తారు. ఆయన సువార్తను ఆసక్తితో ప్రకటిస్తారు. యేసయ్యను స్తుతిస్తారు. ఆయన దయను బట్టి గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు వాళ్ళు చేయగలుగుతారు. మరి దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను మరియు దేవుని యొక్క ప్రేమను వారు జ్ఞాపక చిహ్నాలుగా మరి ఉంటాయి. మరి దేవుని యొక్క ప్రజలు మరియు ఆయన సంఘము ఖచ్చితంగా నిరంతరం శాశ్వతంగా స్థిరంగా ఉంటారు. వారు కొట్టివేయబడరు. ఈ దురదగొండి చెట్ల వలె, ముండ్ల చెట్ల వలె వాళ్ళు కొట్టివేయబడరు. వాళ్ళు శాశ్వత కాలం నిరంతరం దేవుని సన్నిధిలో ఉంటారు. అయితే ఇక్కడ వీటి పదాలకు అర్థం ఏంటిది? దురదగొండి చెట్లు అనగా ఏమిటి, ముండ్ల చెట్లు అనగా ఏమిటి అని మనం చూసినట్లయితే, ముళ్ళ పొద అనగా దూరము అని అర్థం. ఈ దేవదారు వృక్షము అనగా ఆశ్రయము అని అర్థము. దురదగొండి చెట్లు అనగా బాధించుట, బాధ అని అర్థం. గొంజి చెట్లు అనగా మరి ప్రేమ అని అర్థం. అంటే దేవుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి సానుకూలమైనటువంటి పరిస్థితులలోనికి నడిపించే దేవుడుగా ఉన్నాడు. మనం ఇప్పుడు వీటిని ఈ లేఖనాన్ని తిరిగి ఈ రీతిగా మనం చదువుకున్నట్లయితే మనకు ఎంతో ఆదరణ కూడా లభిస్తుంది. దూరానికి బదులుగా దేవుడు మనకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు. గాయానికి లేదా బాధకు బదులుగా దేవుడు మనకు ప్రేమను అందిస్తున్నాడు. అంటే దురదగొండి చెట్లకు బదులుగా గొంజు వృక్షాలు, ముండ్ల పొదలకు బదులుగా దేవదారు వృక్షాలు ఏ రీతిగా పెరుగుతున్నాయో
అలానే దూరానికి బదులుగా దేవుడు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. బాధకు బదులుగా దేవుడు మనకు ప్రేమనిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో స్థిర నివాసం చేస్తాం కాబట్టి ఆ ముళ్ళ చెట్లు కొట్టివేయబడ్డట్టుగా మనం కొట్టివేయబడము. నిరంతరం ఆయన యొక్క సన్నిధిలో స్థిర నివాసం చేస్తాము. నిత్యత్వంలో ఆయనతో నివాసం చేస్తాము. మరి ఆ రీతిగా దేవుడు మనకు ఒక నిరీక్షణను అనుగ్రహిస్తున్నాడు. గొంజి చెట్లు ఏ రీతిగా మరి నీటి ఒడ్డున పెరుగుతాయో, చక్కగా పచ్చగా ఉంటాయో, చక్కటి ఫలాలను ఇస్తాయో, చక్కటి తీపి వాసనతో కూడిన ఫలాలను ఇస్తాయో, మనం కూడా ఆయన యొక్క వాక్యంలో మనము పెరుగుతాము. ఆయన యొక్క సన్నిధిలో మనము ఎదుగుతాము. తన యొక్క పరిచర్య నిమిత్తము మనము ముందుకు సాగుతాము. మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి ఫలాలను ఫలిస్తాము. ఆ ఫలాలు ఇతరులకు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంటాయో, మన జీవితం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా, దేవుడికి మహిమకరంగా ఉంటుంది. మరి అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో దేవదారు వృక్షములు, గొంజు వృక్షములు ఏ రీతిగా పెరిగి అభివృద్ధి చెందుతాయో, మేము కూడా నీ సన్నిధిలో నాయన ఆ రీతిగా ఎదుగుతూ అనుదినము నీ సన్నిధిలో అభివృద్ధి చెందుతూ మా విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఆత్మీయ ఫలము ఫలించుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.